కప్పేస్తాడు, ఇటు పోతాడు 5 నిమిషాలు 5 సెకండ్లు 5 నిమిషాలు కూడా పట్టదు, మళ్ళీ ఒక కప్పుతూనే ఉంటాడు ఆయన కండువా. అదేవిధంగా మైనంపల్లి హనుమంతరావు గురించి సంబంధించిన ఒక మాట, మాజీ ఎమ్మెల్యే మల్కాజ్గిరి, బీఆర్ఎస్ మాజీ లీడర్, ఇప్పుడు కాంగ్రెస్ లో పోయింది. సేమ్ ఈయన కూడా కొడుకు సీట్ ఇవ్వలేదని చెప్పేసి చక్క కాంగ్రెస్ లో పోయింది. ఆయన గురించి పసుపు బియ్యం పట్టుకోండి కోవట్టుల భయంతో ప్రమాణం చేయిస్తున్న మైనంపల్లి, కొత్త సర్పంచులు నాయకులకు షాట్, ఇంటికి వచ్చిన వారికి పసుపు కలిపిన బియ్యం చేతుల్లో పెడుతున్న కాంగ్రెస్ నేత హరీష్ రావు కోవట్టులు కాదంటూ ప్రమాణం చేయాల్సిందిగా ఒత్తిడి, ఆయనకి ఇది అలవాటైన అనుచరులు అని చెప్పేసి కూడా ఒక వార్త. దీని గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తా, 12 పేపర్ల నుంచి వివరించే ప్రయత్నం చేస్తా. మైనంపల్లి హనుమంతన్న తాంత్రికుడు మాంత్రికుడు అయినట్టు కనబడుతుంది. మంత్రాలు చేస్తారు చూడు ఏమని, ఒక్క నిమిషం ఫ్రెండ్స్, అదే చూస్తున్నా. మైనంపల్లికి సంబంధించిన మైనంపల్లి అసలు అప్పటి నుంచి కూడా సినిమా వేరే ఉంటుంది. ఆయన ఏదున్నా సరే స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతాడు, స్ట్రైట్ ఫార్వర్డ్ గానే ఉంటాడు ఆయన. అయితే మైనంపల్లి హనుమంతరావు గారు ఏం చేశారంటే, వాస్తవానికి మెదక్ మీద ఎప్పటి నుంచో హరీష్ రావు మీద కావచ్చు గట్టిగా ఆరోపణలు చేసిన, సిద్దిపేట నుంచి కూడా ఆయన గట్టిగా. ఆయన మొన్న నుంచి కూడా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ జరిగినాయి. ఆ సర్పంచ్ ఎలక్షన్స్ వల్ల ఆయన టెన్షన్ మనం చాలా వరకు కూడా కాల్స్ విన్నాం, మనం ఆడియో కాల్స్, లీక్ అయిన ఆడియో కాల్స్ విన్నాం. ఏది అన్న మేము గెలుస్తామన్నా, మమ్మల్ని నిలబెట్టురు అని అంటే, మీరేం గెలుస్తారు రాబాయ్, మీతో కాదు చెయ్యలేదు కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు, మీరేం గెలుస్తారు కాదు, ఊర్లే ఉంటా, నా దగ్గర పైసా లేదా, 100 కోట్లు అయినా సరే ఊర్లు కొని పాడేస్తా, మొత్తం మనదే నడవాలి. ఎందుకంటే వాళ్ళ కొడుకు కదా మైనంపల్లి రోహిత్, అక్కడ ఎమ్మెల్యే మీదకి సంబంధించి, మొత్తం ఊర్లు కొట్ట ఏడుకైతే కాడికైతే ఎవరికి భయపడేది లేదని చెప్పేసి గట్టిగా ఇండైరెక్ట్ గా మైనంపల్లి హనుమంతరావు గారు ఆ టైంలో రౌడీయిజం దిగిండి అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో చాలా వరకు అలచలేని విషయం మనకు తెలిసింది. సరే, సర్పంచ్ ఎలక్షన్ జరిగిపోయిన తర్వాత చాలా మట్టు కూడా మెజార్టీ స్థానాలు మెదక్లా బీఆర్ఎస్ కొట్టుకుపోయింది. కాంగ్రెస్ వచ్చేసి ఆ నియోజకవర్గంలో తక్కువ సీట్లు కొట్టే వరకల్లా ఆయన ఎట్లా మాట్లాడుతుండంటే, ఇలా హరీష్ రావు కోవట్లు ఉన్నారు, బీఆర్ఎస్ కోవట్లు, అది మనం ప్రెస్ మీట్ లో కూడా చూసినాం. ఎవడోడున్నాడు అందరి సంగతి చెప్తా, నేను ఎవడనుంటే బయటకు వెళ్ళిపోరి, ఎవడోడున్నో లెక్క నా దగ్గర ఉన్నదని చెప్పి అప్పుడే వార్నింగ్ ఇచ్చిండు. ఇప్పుడు లాస్ట్కి వస్తే మైనంపల్లి హనుమంతరావు ఎట్లా మారిపోయిందంటే, తాంత్రికుడు మాంత్రుడు లెక్క మారిపోయిండు. ఒక మూఢనమ్మకం ఉంటుంది కదా, మన ఊర్లో మాట్లాడుకుంటాం కదా, ఎవరింటో దొంగతనం జరిగి, ఇప్పుడు మన ఇంట్లో దొంగతనం జరిగింది, బంగారము లేకపోతే ఏదో పోయింది, ఎట్లా బంగారం పోయిందని పెట్టుంటే, ఒక చిన్న ఫంక్షన్ ఇంట్లో జరిగినప్పుడు బంగారం పోయింది అనుకో, చుట్టాలు ఇట్లా కొంచెం ఆలోచన ఉంటుంది కాబట్టి, అరే చుట్టాలలో ఎవరైనా తీసిరా బంగారం అని చెప్పేసి ఒక ఆలోచనతో మనం ఏం చేస్తాం, పసుపు బియ్యం అట్లా పట్టి పసుపు బియ్యం పట్టుకుంటే, అవి ఏదో చెప్తుంటారు పెద్ద మనుషులు, అది తెల్లగా అయితేయా లేకపోతే వాళ్ళకు ఆ పసుపు బియ్యం పట్టుకుంటే వాంతులు అయితేయా, అంటే ఎవరు తప్పు చేస్తే, అంటే ఎవరు దొంగతనం చేస్తే వాళ్ళకి వాంతులు అయితేయా అని ఒకటి, ఆరోగ్యం బాగుండదు అని చెప్పేసి ఒక మాట మనం పెద్ద మనుషులు చెప్తున్న మాట మనకు తెలిసిందే. అంటే ఒక మూఢనమ్మకం అని చెప్పేసి మనం అనుకుంటాం. అయితే ఇలా మైనంపల్లి హనుమంతరావు ఏమైందంటే, తాంత్రికుడుగా మాంత్రికుడుగా భూత వైద్యుడుగా మారిపోయి ఏం చేస్తుండు, పసుపు బియ్యం పట్టిస్తున్నాడ. ఎవరైతే మనం గెలిచిన సర్పంచులు వార్డు మెంబర్లు ఉంటారు కదా, నిజంగా మీరు పసుపు పట్టుకొని చెప్పురు పోయి, అసలు నిజంగా మీరు హరీష్ రావు మనుషులా కారా, హరీష్ రావు మనుషులు కాదంటే చెప్పురి, పసుపు బియ్యం పట్టుకోరి, పసుపు బియ్యం పట్టుకోకపోతే మీరు హరీష్ రావు కోవట్లే అని చెప్పేసి గదా ఓలన్న గిట్లా చేసింది. గిదా పద్ధతి, గిదేం పద్ధతి? అరే నేనేమంటున్నా, హనుమంతన్న సరే ఎట్లో గట్లా కాంగ్రెస్ ఊపులో మీ కొడుకుని గెలిపించుకున్నావు, ఇక్కడ ఓడిపోయినావు, సరిపోయింది. అరే నువ్వు సర్పంచ్ గెలిచిన పట్టుకొచ్చి పసుపు బియ్యం పట్టుకున్నాడు, ఎంతవరకు కరెక్ట్ అది? అదేదో మీరు మీ గవర్నమెంట్ 2 ఏళ్లలో ఏం ఎలగబెట్టింది, ఏం చేసింది, అసలు మీ నియోజకవర్గమే కావచ్చు, మీ కొడుకు నియోజకవర్గం గురించే మాట్లాడదాం. సరే రాష్ట్రం గురించి పక్కన పెట్టు. మెదక్ నియోజకవర్గంలో 2 సంవత్సరాల నేను ఇంత అభివృద్ధి చేసిన అని చెప్పేసి గట్టిగా చాటి చెప్పి ప్రజలలో గట్టిగా పోయి ఓట్లు అడిగితే మీరు 90% మెజార్టీతో మీరే గెలుస్తుండే కదా.
మీరు గది చెప్పకుండా పసుపు బియ్యం పట్టుకోరి హరీష్ రావు ఓట్లు కూడా ఒక్కొక్క సంగతి చెప్తా. అరే మీరు ఎవరు రాబోయే గెలవరికి 100 కోట్లు వేసి నేను మొత్తం ఊర్లే కొంటా. ఎన్నూర్లు కొంటావా అన్న? అంతగానం పైసుందా మీ దగ్గర? ఎన్నూర్లు కొంటావే మైనంపల్లి హనుమంత అన్న? అన్నా ప్రజల మెప్పు కోరండి అన్న. ప్రజల మనసు గెలుచుకోర్రి. ఒక్కసారి ప్రజల మనసు గెలుచుకోరంటే లైఫ్ లాంగ్ మీ చెయ్యి వదిలిపెట్టరు వాళ్ళు. దౌర్జన్యాలు చేసి రౌడీజాలు చేసి చేస్తే కాదు కదన్న. ఇట్లుంది తాంత్రికుడుగా మాంత్రికుడుగా మారిన మైనంపల్లి హనుమంతరావు అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. మనం మాట్లాడుకుని జనాలు మాట్లాడుకుంటారు అదంతా. అయితే ఇక్కడ ఇంకొక వార్త, జిఎస్టీ ఎగవేత కేసులు